ఈమె యేసును గూర్చిన వార్త వినింది. షీ హర్డ్ అబౌట్ జీసస్. యేసును గూర్చిన వార్త వినిన తర్వాత 27వ వచనం, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వార్త వినింది, విన్న వార్తను నమ్మింది. చూడండి, చాలాసార్లు మనం ఏవి నమ్మకూడదో అవన్నీ నమ్మేస్తాం, కానీ యేసయ్యను గురించి మాత్రం నమ్మలేరు చాలామంది. ఏదో చెప్తారండి క్రైస్తవులు, వాళ్ళకి ఫారిన్ నుంచి ఎవరో డబ్బులు పంపిస్తారు, అందుకని వాళ్ళు యేసుప్రభుని గురించి చెప్తారు, చెప్పినవన్నీ మనం ఎందుకు నమ్మాలి అని చాలామంది యేసయ్యను గురించిన వార్తను నమ్మరు. బట్ ఈమె జీవితంలో ఈమెకు అద్భుతం ఎందుకు జరిగిందంటే, షీ యాక్టెడ్ ఆన్ వాట్ షీ హర్డ్. ఏది వినిందో దాని ప్రకారము ఆమె అడుగులు వేసింది. నువ్వు ఎన్ని మాటలు విన్నావో ముఖ్యం కాదు, కానీ విన్న మాటలలో ఎన్నిటిని నువ్వు ఫాలో అవుతున్నావో దాన్ని బట్టి నీ జీవితంలో అద్భుతము, ఆశీర్వాదము ఆధారపడి ఉంటుంది. క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వస్తున్నానండి, సూపర్. ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వనండి, ఎక్సలెంట్. ఒకవేళ మందిరానికి రాలేకపోతే లైవ్లో అయినా పెట్టుకొని వినేస్తానండి అంటే వాహ్ వా సూపర్. అయితే ఎన్ని ప్రసంగాలు విన్న వాక్యము నీ జీవితంలో ఒక సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఫాలో అవ్వకపోతే, ఎన్ని వాక్యాలు విన్నా దాని వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఈమె యేసును గూర్చిన వార్త విని అనుకుందంట, ఇంతమంది డాక్టర్స్ దగ్గరికి తిరిగాను, ఇప్పుడు యేసు ప్రభు దగ్గర కూడా వెళ్తాను. యేసు ప్రభుకి హీ డజంట్ హోల్డ్ అ మెడికల్ డిగ్రీ. పలానా కాలేజ్లో, పలానా యూనివర్సిటీలో ఆయన ఎంబీబీఎస్ చదివాడు, ఎండి చదివాడు అని ఆయన దగ్గర సర్టిఫికేట్ లేదు, కానీ ఆయన డాక్టర్లందరికంటే పరమ వైద్యుడు. హల్లెలూయా. ఈ రోజుల్లో డాక్టర్స్ చాలామంది మంచోళ్ళు ఉన్నారండి, కానీ కొంతమంది మాత్రం చాలా కమర్షియల్ డాక్టర్స్ ఉన్నారు. ఒకసారంట ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. ఇతన్ని చూడగానే డాక్టర్ అడిగాడంట, మీరు ఏం చేస్తూ ఉంటారు, తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ అడిగాడంట. అడిగిన తర్వాత ఆ వ్యక్తికి అన్నాడంట, మీకు ఇంకా కేవలం 6 నెలలు మాత్రమే ఉంది అన్నాడంట. యూ హ్యావ్ ఓన్లీ 6 months టు లివ్. ఈ 6 నెలలు నేను మీకు ట్రీట్మెంట్ చేస్తాను, కానీ ఇంకా 6 నెలల వరకే మీరు బ్రతుకుతారు అనగానే ఈ వ్యక్తి చాలా పాపం బాధపడిపోయాడు. 6 నెలలు ముగుస్తూ ఉండగా డాక్టర్ చాలా పెద్ద బిల్లు పంపించాడంట కట్టమని. డాక్టర్ అనుకున్నాడు, ఇతనికున్న ఆర్థిక పరిస్థితిని బట్టి, ఇతనికున్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి డాక్టర్స్ అంచనా వేయగలరు కదండి. నేను పలానా ఆఫీస్లో, గవర్నమెంట్ ఆఫీస్లో రిటైర్ అయ్యానంటే వాళ్ళు అనుకుంటారు, ఓకే వీళ్ళ దగ్గర కొన్ని లక్షల డబ్బులు ఉంటాయని. దాని ప్రకారం బిల్లు వేశాడు. ఇతను అన్నాడంట 6 నెలల చివరిలో, డాక్టర్ గారు ఇంత బిల్ అయితే నేను కట్టలేనండి అని అన్నాడంట. అనగానే డాక్టర్ అన్నాడంట, అయితే నీకు ఇంకొక 6 నెలలు టైం ఇస్తున్నాను అన్నాడంట. ముందేం చెప్పాడు, నువ్వు 6 నెలలే బ్రతుకుతావు అన్నాడు. అంటే 6 నెలలలో ఈ పేషెంట్ దగ్గర ఉన్న లక్షలన్నీ లాగేసుకొని ఈ పేషెంట్ని పైకి పంపించేద్దాం అనుకున్నాడు. ఎప్పుడైతే డబ్బులు రావట్లేదని గ్రహించాడో, నీకు ఇంకొక 6 నెలలు ఇస్తున్నాను. ఈ రోజుల్లో కొంతమంది డాక్టర్స్ ఎలా ఉన్నారంటే, మనుషులను బతికించాల్సిన డాక్టర్స్కి బదులు ప్రాణాలు తీసే డాక్టర్స్ కూడా కొంతమంది. అందరి గురించి నేను చెప్పట్లేదండి. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద డాక్టర్స్, డెడికేటెడ్గా పనిచేస్తున్న డాక్టర్స్ అందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. డాక్టర్స్ అంటే మాకు చాలా హై రెస్పెక్ట్ ఉంటుంది, ఎందుకంటే సేవకులు మనుషుల యొక్క ఆత్మీయ జీవితాలను బాగు చేస్తుంటే, మనుషుల యొక్క ఆరోగ్యాలను బాగు చేయడానికి దేవుడు డాక్టర్స్ని పెట్టాడు. కాబట్టి డాక్టర్స్ అంటే మాకు చాలా గౌరవం. వీ హ్యావ్ హై రెస్పెక్ట్ అండ్ రిగార్డ్ ఫర్ ఆల్ ద డాక్టర్స్. అయితే కొంతమంది డాక్టర్స్ మాత్రం, ఇలాంటి డాక్టర్స్ ఉన్నారు సమాజంలో, కొంతమంది ఉన్నారు ఇలాంటి డాక్టర్స్. ఈమె అందరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది, కానీ ఫైనలీ వెన్ సమ్వన్ కేమ్ టు హర్ అండ్ సెడ్, ఒక వ్యక్తి ఎవరో వచ్చి చెప్పారు, అమ్మా యేసుప్రభు వస్తున్నాడమ్మా, ఆయన డాక్టర్స్కే డాక్టర్స్ అయినా ఈ ట్రీట్మెంట్ వాడితే, ఈ కోర్స్ వాడితే ఓ 3 రోజులు మందులు వేసుకొనిరా, ఒక 7 రోజులు ఈ మందులు వేసుకొని మళ్ళీ నాకు కనబడని చెప్తారు డాక్టర్స్. అవునా కదా? ఒక 7 daysకి కోర్స్ ఇచ్చి మళ్ళీ రమ్మంటారు. 7 days వాడిన తర్వాత మనకి బాగైంది అనుకోండి, ఇంక మళ్ళీ మనం వెళ్తామా ఎవరైనా? ఎందుకంటే మళ్ళీ అనవసరంగా డబ్బులు కట్టాలి, అపాయింట్మెంట్కి ఎందుకు వచ్చింది గొడవ అని వెళ్ళం మనం. 7 రోజులకి నయం అయిపోగానే. కొంతమంది ఏంటంటే 7 రోజులకి మళ్ళీ పేషెంట్ వెనక్కి వచ్చేటట్టుగా రాస్తారనమాట మందులు. ఆ 7 రోజులు అయ్యాక ఒకవేళ ఈ కోర్స్ పని చేయకపోతే మళ్ళీ ఇంకొంచెం హై డోస్ రాస్తారు కదండి. సో డాక్టర్స్ యొక్క పద్ధతి విధానం ఒక్కొక్క పేషెంట్ని బట్టి, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటుంది. అని యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి డాక్టర్ అంటే, ఆయన దగ్గరకు ఒక్కసారి వస్తే మళ్ళీ వారం రోజుల తర్వాత కనబడు, 2 వారాల తర్వాత కనబడు, ఈ సిరప్ వాడు, ఈ టాబ్లెట్లు వాడు, ఈ టానిక్ వాడు అని రాసి పంపించి మళ్ళీ వచ్చే ప్రసక్తే లేదు. ఇక పేషెంట్ ఒక్కసారి యేసుప్రభు దగ్గరకు వస్తే బాగుపడి వెళ్ళిపోవడమే. హల్లెలూయా. హీ కెన్ గివ్ ఇన్స్టెంట్ హీలింగ్.
ఈయన పరమ వైద్యుడు, డాక్టర్లకే డాక్టర్. యేసుప్రభు వస్తున్నాడమ్మా, రూపాయి కూడా నువ్వు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యేసుప్రభు ఎవరి దగ్గరైనా ఎప్పుడైనా ఫీజు ఏమన్నా ఆయన ఎప్పుడైనా పెట్టాడండి? మందిరానికి రావాలంటే ఎంట్రన్స్ ఫీజు ఎంత, నా సన్నిధిలో కూర్చొని కొంచెం సమాధానం పొందుకొని వెళ్ళాలంటే మీరు ఇంత బిల్లు కట్టాలని ఎప్పుడైనా చెప్పాడా? దేవుడిచ్చే సేవలన్నీ కూడా ఫ్రీ సర్వీసెస్. హల్లెలూయా. నా దగ్గరికి రండి చాలు, అంతే, అన్నీ ఉచితంగా ఇస్తాను, ఎంట్రన్స్ ఫీజు లేదు. మందిరానికి వస్తే ఇంతే కానుకేయాలని ఎప్పుడన్నా ఎక్కడైనా ఉందండి? ఎక్కడ లేదు. దేవుని మీద ప్రేమతో, దేవుని పట్ల కృతజ్ఞతతో మనం ఏదైనా మొక్కుబడి చేసుకుంటే దేవుడు మనకిచ్చిన కష్టార్జితంలో ఉండి దేవునికి దశంభాగం ఇస్తాను తప్ప అది ఒక కంపల్షన్గా ఎప్పుడూ లేదు. యేసుక్రీస్తు ప్రభు ఏమిచ్చినా ఆయన ఫ్రీగా ఇచ్చాడు. హల్లెలూయా. అన్నీ మనకి ఉచితంగానే ఇచ్చాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనతో డబ్బులు కట్టి మరీ ఏదన్నా తీసుకుంటే మనకు ఆనందంగా ఉంటుంది, కానీ ఫ్రీగా తీసుకుంటే మనకి దాని విలువ, అవునా కదా? 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఏదన్నా ఒకటి అయితే అమ్మయ్య ఇది ఇప్పుడు చాలా మంచిగా ఉంది అనుకుంటాం, కానీ ఫ్రీగా వచ్చేస్తే ఇది ఫ్రీగా వచ్చిందంటే దీనికి విలువ లేదేమో అనుకుంటాం. మనది అలాంటి మనస్తత్వం కదండి. అందుకే దైవజనుడు అన్నాడు, సాల్వేషన్ ఇస్ ఫ్రీ. రక్షణ అనేది ఉచితం. రక్షణ ఉచితంగా వస్తుందని అది చీప్ అని అనుకోవద్దు. చాలాసార్లు మనకుండే మనస్తత్వం ఏంటి, ఫ్రీగా ఏమన్నా వస్తే అది బాగా చీప్ అనుకుంటాం. చీప్ కాబట్టి అది ఫ్రీగా వచ్చింది, దానికి విలువ లేదు అని మనం అనుకుంటాం. కానీ సాల్వేషన్ ఇస్ ఫ్రీ, ఉచితంగా దేవుడు ఇచ్చాడు. బట్ ఇట్ ఈస్ నాట్ చీప్, ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. చాలా విలువైనదే, కానీ దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఎందుకంటే ఆ విలువ మనకు బదులు దేవుడు చెల్లించాడు. గాడ్ పెయిడ్ ద ప్రైస్, జీసస్ పెయిడ్ ద ప్రైస్ ఫర్ అస్. యేసు ప్రభు మనకు బదులు రక్షణ కొరకైన వెల ఆయన చెల్లించాడు కాబట్టి మనకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు. ఈమెకు ఎవరో చెప్పారు, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ అక్కర్లేదమ్మా, క్యూలోనూ నిలబడక్కర్లేదు, డబ్బులు కట్టక్కర్లేదు, మళ్ళీ నువ్వు రివ్యూస్ కూడా వెళ్ళక్కర్లేదు, ఈ డాక్టర్ దగ్గరకు ఒక్కసారి వెళ్తే చాలు నిన్ను బాగు చేసేస్తాడు అనగానే ఆమెకు తెలుసు ఆమె రక్తస్రావ రోగంతో బాధపడుతుందని. 12 సంవత్సరాల నుంచి బాధపడుతుందంటే బహుశా సమాజంలో కొంతమందికి కూడా తెలిసే ఉంటుంది కదండి. ఇప్పుడు ఏదైనా వ్యాధి ఒక వారం రోజులు, 2 వారాలు, నెల రోజులు అంటే మనం దాచిపెట్టచ్చు. బట్ ఆ వ్యాధి ఒక లాంగ్ టర్మ్ డిసీజ్గా చాలా కాలం నుంచి మనకు ఉంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అలా సమాజంలో కూడా వార్త వెళ్తుంది, పలానా ఇంట్లో పలానా ఆమెకి హెల్త్ బాగాలేదంట, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, వారిని చూసింది, వీరిని చూసింది, కానీ నయం అవ్వట్లేదని. ఇప్పుడు రక్తస్రావంతో బాధపడుతున్న ఈమె సమాజంలోకి వెళ్తే సమాజంలో ఈమె ఎవరికైనా తగిలినా వాళ్ళు అపవిత్రులు అయిపోతారు. ఎందుకంటే అప్పట్లో ఉన్న కట్టడలు, నిబంధనలు అవి. సో అలాంటి సమయంలో ఈమె ఆ జనసమూహంలోకి వెళ్ళి యేసు ప్రభు దగ్గర వరకు వెళ్ళాలంటే కూడా చాలా హై రిస్క్. ఎవరైనా ఈమెను గుర్తుపట్టి, నువ్వు రక్తస్రావ రోగంతో బాధపడుతున్నావు కదా, నేను ఆ హాస్పిటల్లో చూశాను, ఈ హాస్పిటల్లో చూశాను, ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా, మాకు నీ చీర తగిలింది, మాకు నీ డ్రెస్ తగిలిందని ఎవరైనా అంటే అక్కడ ఈమెకు చాలా అవమానం కలుగుతుంది. ఈమె ఒక రకంగా చెప్పాలంటే చాలా రిస్క్ తీసుకొని మరీ ఆమె స్వస్థత కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఒకవేళ నిందలు పడాల్సి వచ్చినా పర్వాలేదు, నా వ్యాధి బాగవడం కంటే నాకు నిందలు పెద్ద గొప్పేమీ కాదు, నేను స్వస్థత పొందడం కంటే నేను ఎదుర్కొనే అవమానాలు నాకేం గొప్ప కాదు అని తెగించొచ్చిందండి. కొన్నిసార్లు యేసు ప్రభు దగ్గరకు నువ్వు రావడానికి నీలో తెగింపు ఉండాలి. ఏ తెగింపు అంటే, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నాకు యేసయ్య రక్షణ ఇస్తాడు కాబట్టి ఆ రక్షణ కొరకు రక్షకుని దగ్గరకు నేను వస్తాను, ఎవరు ఏమనుకున్నా సరే. ఈ రోజుల్లో కొంతమంది నాకు చెప్తున్నారు, అక్క మా ఇంట్లో వాళ్ళు నా ఇంట్లో వాళ్ళు బాప్టిజం తీసుకోవడానికి ఒప్పుకోరక్క, మరి బాప్టిజం తీసుకోవాలా వద్దా? పరలోకానికి వెళ్ళడానికి మీ ఇంట్లో వాళ్ళు పర్మిషన్ అవసరమా? రేపు పొద్దున్న నరకంలో వెళ్ళి కాలిన తర్వాత నరకంలో కాలుతా అయ్యో మా డాడీ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. నీ ఆత్మరక్షణ కూర్చిన బాధ్యత నీదే. అదేమి నువ్వు లోకంలో కలిసిపోయే పని చేయట్లేదు కదా. నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే నువ్వేదో ఒక భయంకరమైన నీతి లేని పని చేయడానికి నువ్వు వెళ్ళట్లేదు, మంచి పనే చేస్తున్నావు. ఒకవేళ దాని విలువ నీ ఫ్యామిలీ మెంబర్స్ తెలియకపోవచ్చు, కానీ వారి తర్వాత తెలుసుకుంటారు. దేవుని కొరకు ఒక నిర్ణయం మనం తీసుకునేటప్పుడు దాని గురించి 10 సార్లు మనం హెసిటేట్ చేసి ఆలోచించాల్సిన అవసరము లేదు. ఈ రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ అనుకుంది, ఐ విల్ డెఫినెట్లీ టేక్ రిస్క్, ఐఎమ్ విల్లింగ్ టు టేక్ రిస్క్, నేను రిస్క్ తీసుకొని వెళ్తాను.
ఒకవేళ ఎవరైనా నన్ను అవమానకరంగా మాట్లాడినా భరిస్తానని ఆ జనసమూహము గుండా ఆమె వెళ్ళింది. ఆమె జీవితంలో అద్భుతం పొందడానికి మొట్టమొదటిది ఏంటంటే యేసు ప్రభుని గూర్చి వినింది. రెండవదిగా విన్న సువార్త, విన్న మాటను నమ్మి వెళ్ళింది. సో దేవుని వాక్యాన్ని వినడం ముఖ్యం, విన్న వాక్యానుసారంగా మనం వేయాల్సిన అడుగులు వేయడం ఇంకా ముఖ్యం. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 28వ వచనం, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టెను. 29వ వచనం, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకునేను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను నాకు అక్కడ ఇష్టమైన మాట ఏంటంటే వెంటనే. 12 సంవత్సరాల నుంచి ఏ అద్భుతం కోసం వెయిట్ చేసిందో యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిందంతే, వెంటనే అద్భుతం జరిగింది. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితి మారాలని కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావో యేసు ప్రభు దగ్గరకు వచ్చి నమ్మికతో ఆయన నువ్వు ముట్టుకుంటే వెంటనే నీ జీవితంలో ఆ కార్యం ఆయన చేయగలడు. హల్లెలూయా. హీ కెన్ డూ అ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్ ఇన్స్టెంట్లీ. వెంటనే ఆయన చేయగలడు. ఈమె నమ్మకంతో వచ్చిందండి. వేరే డాక్టర్స్ దగ్గరికి ఎంత నమ్మకంతో వెళ్ళిందో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు దగ్గరికి మాత్రం నమ్మకంతో వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే వెంటనే ఆమె శరీరంలో ఉన్న వ్యాధి నివారణము అయింది.